మెదక్ జిల్లా మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకొకటి అక్కడక్కడ ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో ఎన్ని పిరమిడ్లు ఉన్నాయో వీళ్ళందరికీ తెలుసు. దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వండి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. నా పేరు సాయిగౌడ్ మెదక్. నేను 2006 షిరిడి ధ్యాన మహాయజ్ఞం నుండి నేను ఈ ధ్యానంలో ఉన్నాను. నా పేరు సాయిగౌడ్. మా మిత్రులు దత్తు, మన సుజాత మేడం వీళ్ళందరూ అద్భుతంగా మాకు ఆశ్రమాలు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలకు తీసుకెళ్ళి ధ్యాన ప్రచారం చేయిస్తూ ర్యాలీలు చేయిస్తూ మమ్మల్ని ముందుకు తీసేవాళ్ళు. అప్పట్లో దత్తు బోధన్ సెంటర్ ఇన్ఛార్జి ఉండే. అక్కడ సిద్ధేశ్వర టెంపుల్ జాతరలో కూడా అద్భుతమైన మన ధ్యాన ప్రచారం అక్కడ శాకార ప్రచారం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఆ ఎనర్జీతోటి ఎంతో సంతోషంగా ఉన్నాము. కాబట్టి అందరూ మీరు కూడా ఈ రోజు నుంచి కూడా అందరికీ మన మిత్రులకు కానీ ఎవరికైనా ఫోన్ ద్వారా తెలియజేసి అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జగద్గురువైన పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పత్రిజీలకు కూడా నా ఆత్మ ప్రణామాలు. మాది సంగారెడ్డి. నా పేరు సుజాత. నేను 2006లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి గురువుగారి సాంగత్యం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకొని షిరిడి మా ధ్యానయజ్ఞం నుంచి మరి గురువుగారి ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అందులో మరి గురువుగారు పిరమిడ్ సేవాదల్ సంగారెడ్డిలో మరి రాయపాడులో పెద్ద పిరమిడ్, నారంకేడ్లో నిమ్లిమెట్లో పెద్ద పిరమిడ్ వచ్చేస్తుంది. చాలా చోట్లల్లా ఇంచుమించు ఒక 50 పిరమిడ్ల దాకా సంగారెడ్డిలో ఉన్నాయి. మరి ఇంకా ఎన్నో శాకాహార ర్యాలీలు కూడా జరుగుతున్నాయి, ప్రతి మండల్లో జరుగుతున్నాయి. అలా పిరమిడ్ సేవాదళ రూపంలో ప్రతి ఇంటికి ప్రతి పల్లెకు వెళ్తూ మరి ధ్యాన ప్రచారాన్ని గురువుగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎంతో సీనియర్ మాస్టర్స్ మా దగ్గర ఉన్నారు. సంగారెడ్డి డిస్టిక్లో అద్భుతంగా వర్క్ జరుగుతుంది. మరి అందరూ కూడా సేవాదళలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా మనది గురువుగారు మనకు అందించండి, ఇది ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమయం లేదు. థ్యాంక్ యూ సార్. मेरा नाम कृष्ण कुमार है. मैं नारायणखेड़ संगारेड्डी डिस्ट्रिक्ट से रहता हूँ और मैं 2002 में ध्यान इसमें आ गया. शिरडी का प्रोग्राम फर्स्ट मेरा. उसी के बाद हाँ नारायणखेड़. तो अभी रिसेंटली एक मेरे ऊपर गुजरे सो बात मैं आपको बताने जा रहा हूँ. विदिन 2 महीने के नीचे मेरा एक एक्सीडेंट हुआ. उसमें मेरे 7 बोन्स स्लिप हुए सो है. फिर भी मैं ध्यान करके, नो हॉस्पिटल नो ट्रीटमेंट, 7 बोन्स सिर्फ ध्यान करके मेरे पूरा अभी बॉडी करेक्ट पोजीशन पे है. अभी देखना चाहते हो तो देख सकते हैं. इधर ध्यान में इतनी शक्ति है, बहुत अद्भुत शक्ति है. और हमारे जो भी प्रॉब्लम्स है पूरे हम ध्यान से ही हम मिटा लेते रहते हैं. इससे पहले भी 2018 में भी मेरे मैडम का एक हाथ यहीं पे फ्रैक्चर हुआ था 25 के दिन. जब पत्री जी थे तो उन्होंने स्टेज के ऊपर बिठा लेके उनका हाथ भी सही किया है. इधर ही ध्यान करके हम लोग पूरा सभी समस्या, हमारी शारीरिक समस्या और आर्थिक समस्या सही कर ले रहे हैं. और अभी प्रेजेंट में मैं महाराष्ट्र में पंढरपुर यात्रा बोल के रहता है. वो 3 महीने में एक बार रहता है. तो हर यात्रा में तकरीबन 4 से 5 लाख पब्लिक रहते हैं. तो हम लोग कम से कम सोलापुर और पूना से पम्पलेट्स मंगा लेके वो 10 से 20 हज़ार पम्पलेट डिस्ट्रीब्यूट भी करते रहते हैं. और महाराष्ट्र में ज़्यादा से ज़्यादा महाराष्ट्र में जाके हम ध्यान का प्रचार करते रहते हैं. थैंक यू. ఓకే, నా పేరు ధ్యానమైన తోట్ల దత్తు. మాది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తాలూకా కంగిటి, కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు లోపల ఉంటుంది. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మనకంతా కూడా ధ్యాన సేవలు అందిస్తున్నా. అయితే 2007 లోపల మన బ్రహ్మరి సుభాష్పతి ఎక్కడైతే జన్మించిండో ఆ ఇంటి లోపల 3 సంవత్సరాలు ఉండడం జరిగింది. మరి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేసినాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా లోపల ప్రతి మండలమే కాకుండా ప్రతి పల్లెకు ఒక పిరమిడ్ రావాలా, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలా అని చెప్పి సంకల్పించుకున్నాం. మాకు కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్నీ కూడా మాకు దాదాపుగా భాషలు వస్తాయి మాకు. అదేవిధంగా మహారాష్ట్ర ఒకవైపు, కర్ణాటక ఒకవైపు అందరూ కూడా ధ్యాన ప్రచారాలకు తయారు చేసి మొత్తము ఒక ర్యాకెట్ లాగా అందరికీ ప్రచారం చేయాలని చెప్పి అనుకుంటున్నా. అయితే ఇంకా మీదట కూడా
ప్రతి ఇంటికి ప్రతి పల్లెకు ధ్యానం అందాలనే సంకల్పంతో నేను నిరంతరం కృషి చేయడానికి సిద్ధమైన. కాబట్టి పత్రిజీ యొక్క మార్గం ప్రపంచానికి అందరికీ మనం తెలియచేద్దాం. అయితే బ్రహ్మ సుభాష్ పత్రిజీ సమయం లేదు కాబట్టి ఒక్క నిమిషం మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే పత్రి సార్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతోటి నిరంతరము 3 సంవత్సరాలు అక్కడ ఉన్నా. సార్ ఎప్పుడైతే జన్మించిండో అటు యథావిధిగా ఉన్నటువంటి స్థానం లోపల నేను ఉన్నప్పుడు అది ఇప్పటి కూడా అందరి వైపు చూడండి అని చాలా అద్భుతమైన శక్తి ఉన్నది. అయితే వాళ్ళ అమ్మ పెట్టిన తులసి చెట్టు, సార్ ఆడుకున్నటువంటి స్థలం, సార్ జన్మించినటువంటి హాస్పిటల్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టిన. తోట్ల దత్తు అంటే కొడితే మీకు వస్తాయి. అయితే బ్రహ్మన్ సుభాష్ పత్రిజీ మన బోధన్ శక్కన్నగలని మనకి ఎందుకు జన్మించిండు అంటే వేరే ప్రాంతం కానీ వేరే ఊరు కానీ దొరకలేదా అంటే బోధన అంటేనే ప్రపంచానికి బోధిస్తుంది. బోధన అంటేనే ప్రపంచానికి బోధిస్తుంది. మన పత్రి సార్ అక్కడనే ఎందుకు జన్మించిండంటే మన ఆసియా ఖండం లోపలనే షుగర్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్. శక్కన్నగర్కు మించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అదే శక్కన్నగర్ లోపల తీపి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అందరికీ స్వీట్ అందియాలని చెప్పి సార్ అక్కడ జన్మించిండు. ఇప్పుడు కూడా మీరు శక్కన్నగర్ పోయి చూడండి, అక్కడ మంచి సందేశం మీకు అందుతుంది. మీకు అక్కడ త్రిభుజాకారం లోపలనే చర్చి ఉంటుంది, మస్జిద్ ఉంటుంది, రామ మందిర్ ఉంటుంది త్రిభుజ లోపల. అయితే ఇప్పుడు కూడా అక్కడ రామ మందిర్కు మస్జిద్కు ఒకటేతో ఉన్నది. ఇంతకుముందు మనకు భారతీయ గీతం లోపల ఒక సామెత ఉండే, రామ్ రహీమి కలవాలా రాజ్యం ఇంకా వెలగాల. కానీ ఈరోజు నేను చెప్తున్నా, రామ్ రహీమి కలవాలా శ్వాస మీ ధ్యాస పెట్టాలా. అయితే అక్కడ మంచిగా ధ్యానం చేస్తుంటే ఎక్కడ రాసింది లేదు. నేను అక్కడ శక్కన్నగర్లో ధ్యానం చేస్తున్నటువంటి సందేశం ఏమిటిదంటే, భారతదేశంలో పుట్టిన భాగ్యవంతుడు, నిజామాబాద్ జిల్లాలో పుట్టిన నిజమైన దేవుడు, బోధనలో పుట్టిన గౌతమ బుద్ధుడు, శక్కన్నగర్లో పుట్టిన జగత్ సూర్యుడు అని చెప్పి మంచి సందేశం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా సార్ ఆశయాలను నెరవేరుస్తాం, ధ్యానాన్ని అందరం చేసుకుందాం. అందరికీ ఒకటే సందేశం, ఏక దీపం జలగైతో 10 దీప్ తుమ్ జలాలేవు. ఒక్క దీపం మేము వెలిగిస్తే 10 దీపాన్ని మీరు వెలిగించండి. అయితే ధ్యానం అనేది గొప్ప ఆధ్యాత్మికం. चांदनी से होती है, सितारों से नहीं है. ज्ञान मिलती है ध्यान से, 1000 पूजा से नहीं है. ये सोच लो, इसको ध्यान प्रचार करो, ध्यान माड्री, ध्यान प्रचार माड्री. ఓకే, ఈ టైం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం. అట్లాగే గజ్వేల్లో కూడా మనము శ్రీకృష్ణ పాండవ గొప్ప క్షేత్రం ఉంది, 3 ఎకరాలలో మంచి ఆశ్రమం ఉంది. దాన్ని కూడా తప్పకుండా అటువైపు ఎవరైనా వెళ్ళినా అది సందర్శించాలి. గట్టిగా చెప్పలు కొడదాం మెదక్ వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మెదక్ సంగారెడ్డి జిల్లాల నుంచి మాస్టర్స్ చాలా అద్భుతమైన విషయాలని అందరితో పంచుకున్నారు.